రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. ఒకవైపు మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్ టవర్లు, ప్రభుత్వ భవనాల పనులు వేగంగా జరుగుతుండగా మరోవైపు భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంటోంది. ఇంకోవైపు అమరావతిపై విపక్షాలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. రైతుల ప్లాట్ల కేటాయింపు విషయంలో దుష్ప్రచారం చేయడం సరికాదు అంటున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటించింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఈ బృందం నిర్మాణాల పురోగతి, పర్యావరణ భద్రతా చర్యలు, కార్మిక సంక్షేమం, స్మార్ట్ సిటీ అమలు విధానాలను సమీక్షించింది. అమరావతి నిర్మాణ రెండో దశ నిధిలో మౌలిక వసతుల ఆర్థిక అవసరాలపై చర్చించింది. రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 98% మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు మంత్రి నారాయణ. కేవలం 674 మంది రైతులకు మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఎంబై చూసి ఇచ్చామని 30,753 మంది రైతులకు గాను 30,079 మందికి ప్లాట్లు అలాట్ చేశాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు, అసైన్డ్ భూముల అంశాలు, వారసత్వ సమస్యల కారణంగా కొన్ని ప్లాట్లు పెండింగ్ లో ఉన్నాయని, ఈ విషయంలో విపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు నారాయణ. ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని ఇది ఒక రాజకీయ కుట్ర. కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, 65 మంది రైతులు, 111 ఎకరాలు. అంటే అలాట్ చేయాల్సిన 489 ఎకరాల్లో వాళ్ళ కోర్టు కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకునే తప్ప 119 ఎకరాలు మేము చేయలేము. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు లాటరీకి రెడీగా ఉండేవాళ్ళు రైతులు అడిగితే 59 మంది రైతులు, 140 ఎకరాలు. అది ఎట్టా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లాటరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు కేటాయించిన 70,824 ప్లాట్లలో 63,295 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు నారాయణ. ప్లాట్ల కేటాయింపులో ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదన్నారు. షెడ్యూల్ ప్రకారం రాజధాని పనులను పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణం వేగంగా సాగుతుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. విపక్షాల ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.